మీడియా మిత్రులందరూ నమస్కారం. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆనాడు అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఆ హామీలు నెరవేర్చడానికి చేతగాక అయోమయంలో పడి దాంట్లో నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఓ ప్రజాపాలనని పేరు పెట్టుకొని ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి మేము గతంలో ఏ పథకాలు అమలు చేసినా మేము ఇట్లా వచ్చి మాకు అప్లికేషన్లు ఇవ్వండి అని అడగలేదు. బ్రోకర్లను దళారులను పెట్టలేదు. నేరుగా అందరిని కూడా ఆన్లైన్ వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పినాం. ఈ సేవలలో మీ సేవలలో ఎక్కడికక్కడ గ్రామాలలో అవి పెన్షన్లైనా ఇంకోటైనా ప్రత్యక్షంగా వాళ్ళ అకౌంట్లలోకి పోయేటట్టు చేసినాం. రైతు బంధు ఇస్తే కూడా చక్కగా వాళ్ళ అకౌంట్లోకి పంపినాం తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డినో వెంకరెడ్డినో జానరెడ్డినో వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పలేదు. మేము ఆ అప్లికేషన్లలో కూడా పూర్తి అసంబద్ధంగా ఉన్నది. మొత్తం కౌలు రైతు అని పెట్టిండ్రు. కౌలు రైతును పట్టాదారు పాస్బుక్ నెంబర్ అడుగుతున్నారు. ఏ రైతు కూడా తన పట్టాదారు పాస్బుక్ తీసుకుపోయి కౌలు రైతుకి ఇయ్యాడు. మీరు ఇటువంటి అన్ని దొంగ పనులు చేసిన గతంలో అని చెప్పి మేము ఆ అవకాశం లేకుండా చేసినాం. ఒకరి భూమి ఒకటి మీద రాసి నాశనం చేసిపోయింది మీరు. ఆ రోజు ప్రజానికాన్ని మీరు పెట్టిన వ్యవస్థలు ఆ పీడ నుంచి విముక్తి చేయడం కొరకే మేము దాన్ని తీసుకొచ్చినాం. బ్రహ్మాండంగా రైతులకు రక్షణ కల్పించడం, వాళ్ళ భూమికి హక్కులు, రైతు తన సంతకం పెడితే తప్ప, తన ఏలి ముద్ర వేస్తే తప్ప ఇంకోటి ఎవడు కూడా దాంట్లో చేపెట్టడానికి కానీ పట్టాను మార్చడానికి కానీ అవకాశం లేకుండా చేసినాం మేము. కానీ వాళ్ళు మీరు మళ్ళీ రైతుల్ని అయోమయంలో పడేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఉద్యమకారుల విషయంలో మోసం చేస్తూ ఎఫ్ఐఆర్లు, జైలు లేని రోజులు ఉన్నారు, చచ్చిపోయిన సంబంధించిన ఎఫ్ఐఆర్లు. ఆ రోజు మీరే మోసం చేసి మీ పోలీస్ అవ్వాలా, మీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ చేయనీయకుండా చేసింది ఉద్యమకారులకు సంబంధించి. మేము దాంతోనే ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వం గుర్తించాలి అని అంటే తప్పకుండా ఆధారం ఉండాలి అనే ప్రయత్నం చేసినాం. మీరు చేసిన దుర్మార్గం వల్లనే వాళ్ళ ప్రజలు చచ్చిపోయింది. మీ దుర్మార్గం వల్లనే రికార్డు కూడా కాకుండా ఉంది. మళ్ళీ ఇవాళ మీరే దొంగలు రికార్డులు అడుగుతున్నారు. ప్రజల్లో స్పష్టంగా కనబడుతుంది, ఉద్యమకారులకు కూడా అది కనబడుతూ ఉంది. ఇప్పుడు ఇవాళ ఏం చేస్తుంది ప్రభుత్వం, మళ్ళీ మనం మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందన్న విషయాన్ని ఉద్యమకారులు కూడా అర్థం చేసుకుంటున్నారు వెంటనే. ఇక పరిపాలన చేయమని చేతికిస్తే తప్పించుకపోయి వాడోడు చేతగానోడు ఇంటి మీద రాళ్ళు పడుతున్నాయని చెప్పి ఇట్లా తప్పించుకొని పోయిన పద్ధతుల్లో చేతికిచ్చిన దాన్ని చేయడం చేతగాక ఈ పత్రాలు తీస్తాం, ఆ పత్రాలు తీస్తాం. ఒక్క పత్రానికే ఆగమాగమైనరు, తోక ముడిచిండ్రు. మీరు రాసుకున్న పత్రం మీకే అర్థం కాలే. ఒక మంత్రి ఒకటి, ఇంకొక మంత్రి ఇంకొకటి, నోటికి వచ్చిన పద్ధతుల్లో అది ఒక అసెంబ్లీ అని కూడా సోయి లేకుండా మాట్లాడినరు. ప్రజల ముందట పలసనైనరు, సరిపోయినరు. మిమ్మల్ని పత్రాలు అడుగుతలేరు, ప్రజలు పథకాలు అడుగుతున్నారు. తెలంగాణ ప్రజలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, గ్యారంటీలు ఇచ్చిండ్రో, వాటికి సంబంధించి పథకాలు పెట్టమని ప్రజలు అడిగితే దాంట్లో నుంచి తప్పించుకోవడానికి ఏందో పత్రాలు ఇస్తామని చెప్పేసి పోతున్నారు. మీ పత్రాల డ్రామాలు ఎక్కువ కాలం సాగవు. తెలంగాణ ప్రజలు అప్పుడే అర్థం చేసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు, జరిగిపోయిన మోసాన్ని గుర్తిస్తున్నారు. ప్రజలేం వదిలిపెట్టారు మిమ్మల్ని. మీరేందో పిచ్చికలలుగా అంటున్నారు, ఏందో పత్రాలు తీసుకొని మా వెనకాల పెడతామని చెప్పి. ఏమి చేయరు, ప్రజలు మీ వెనకాల పడతారు. నోటుకు వచ్చినట్టు వాగితే ప్రజలు ఊరుకోరు. చేయండి, దమ్ముంటే నల్గొండ జిల్లాను మేము చేసిన దాంట్లో 10% చేయండి. 60 ఏళ్ళు మీరు నాశనం చేసిపోయిన ఈ జిల్లాను
వ్యవసాయ రంగంలో ఎట్లా నెంబర్ 1 చేసినామో, భారతదేశంలోనే ఒక నెంబర్ 1 జిల్లాగా చేసినామో వ్యవసాయ ఉత్పత్తిలో చేయండి. మీకు దమ్ముంటే ఇంకేం చేస్తారో కొత్తగా. మేము సాగులోకి తెచ్చినంత భూమిని కనీసం సాగు చేయిస్తే చాలు మీ ముఖాలకి. మేము సాగులోకి తెచ్చిన భూమిని మీరు కొనసాగిస్తే చాలు. మీరు పెట్టిపోయిందే కదా దొంగ టెక్నాలజీ ఎస్ఎల్బిసికి చేయండి. మీ నాయకుడు పెట్టిపోయిందే బువా చేయాలి. ఇప్పుడు ఇద్దరు మంత్రులు, నేను ఒక్కనే అన్నాడు 10 ఏళ్ళు, మీరిద్దరు. మా హయాంలో జరిగిన అభివృద్ధితో ఇక మీరు ఎంత చేస్తున్నారో చూస్తే నల్గొండ జిల్లా ప్రజలు కూడా తేడా గమనిస్తారు. చెత్తవాగుడు సోలువాగుడు కాదు, పని చేసి చూపించాలి. మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం. 60 ఏళ్ళ మీ నిర్వాహకం ఏందో, 10 ఏళ్లలోనే రైతాంగం ఎట్లా సంతోషంగా ముందుకు వచ్చి ఉన్నారో, వ్యవసాయం ఎట్లా జరిగిందో ఈ జిల్లాలో, ఇక ఇప్పుడు మీరు పెట్టే వార్తలు ఏందో అన్నీ కూడా తెలుస్తాయి. చేదగాక పారిపోయి తప్పించుకొని 9వ తారీఖు కదా మీరు చెప్పింది డేటు మీ ముఖ్యమంత్రి గారు. రైతులారా ఎవరైనా తెచ్చుకోకపోతే ఇప్పుడే వెళ్ళి తెచ్చుకోండి అర్జెంటుగా 2 లక్షల లోను. 9 నాడు వచ్చి తీసుకపోండి. కోస్తారు కదా కోతలు. 9వ తారీఖు నాడు కాదు, 4వ తారీఖు నాడే ఇస్తాం రైతు బంధు. 15,000తో ఇస్తాం చెప్తారు కదా. 500 బోనస్ కల్పిస్తాం. కలపాలి, ఇవ్వాలి. ఇవ్వకపోతే ఊరుకోరు ప్రజలు. ఏదో పత్రాల పేరు చెప్పి తప్పించుకుందాం, టీఆర్ఎస్ వైపు వేలు పెట్టి చూపిద్దాం అన్న డ్రామాలు చేస్తున్నారు. డ్రామాలతో ఎక్కువ కాలం పరిపాలన చేయలేరు. పరిపాలన అనుభవం లేక, ఇచ్చిన హామీలతో ఏం చేయాలో తోయక పాపం లంకబిందులను అనుకొని వచ్చినట్టు తీసుకుపోదామని. ఎందుకంటే వీళ్ళంతా గతంలో ఆ పనులు చేసిన వాళ్ళే. లంకబిందుల కొరకు గుళ్ళు తవ్విన బాబుతారు వీళ్ళందరూ. అందుకనే ఆ ఉన్నాయి అనుకొని వచ్చిరట. ఉండవు. ప్రభుత్వం అంటే ప్రతిరోజు ఖజానాకు డబ్బు జమ అవుతుంటుంది, ప్రతిరోజు ఖర్చు అవుతుంటుంది. అది కూడా జ్ఞానం లేని వాళ్ళు పరిపాలనకు వస్తే ఇట్లనే ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి. ఇప్పుడే మొదలైంది. పత్రాలు మీ మీద ప్రజలు రిలీజ్ చేస్తారు. ఆ రోజు వస్తుంది. జాగ్రత్తగా పనిచేస్తే మంచిది, జాగ్రత్తగా చేస్తే మంచిది. ఈ ఉత్తకోతలు మానేయండి. 10 ఏళ్ళు కోసి 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 వచ్చిండ్రు, ప్రజల్ని మోసం చేయగలిగినారు ఒకసారికి. ఇక ఇప్పుడు ఇంకా కూడా అయ్యే కోతలతో కాలం గడుపుకుంటే కాదు, చూపించాలి. మాకంటే బాగా చేసి చూపించాలి. సంతోషం చేస్తే మేము కూడా సంతోషం స్వాగతిస్తాం. అప్పులు లేకుండా 24 గంటల విద్యుత్ ఇచ్చి, అప్పులు లేకుండా మిగతా ప్రాజెక్టులు పూర్తి చేసి, అప్పులు లేకుండానే అన్నీ చేస్తామని మీరు ఏదైతే ప్రగల్భాలు పలికినరో, తప్పకుండా మేము ప్రగల్భాలే అంటున్నాము, సాధ్యం కాదు కాబట్టి మీరు చేసి చూపిస్తే మేము కూడా ఒప్పుకుంటాం, అంగీకరిస్తాం. అందులో సందేహం లేదు. మీరు ఆ రకంగా అప్పే లేకుండా ఇవన్నీ కనుక చేస్తే మేము కూడా మీ నాయకత్వాన్ని అంగీకరిస్తాం తప్పకుండా. ఎందుకంటే మాకు తెలియంది మీరు చేసి చూపించారు కాబట్టి ఒక మాకే కాదు, ఈ ప్రపంచానికి ఆదర్శం అవుతారు. ఎందుకంటే పాపం తెలియక అమెరికాలు, జపాన్లు తెలియక ఒక అప్పులు చేస్తున్నాయి కదా. భారతదేశం మీ నాయకత్వంలో, మీ ఇంద్రమ్మ నాయకత్వం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అప్లై చేస్తూ వచ్చింది. మరి వీళ్ళందరూ తెలియక పాపం ఈ పరిపాలకులందరూ అప్పులు చేసిండ్రు. మీరు వచ్చిరు గొప్ప మేధావులు, అనుభవజ్ఞులు, అప్పులు లేకుండా చేసి చూపిస్తే సంతోషమే.